బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు మనతోటి ఉన్నారు. ఈ కవిత ఇన్సిడెంట్కి సంబంధించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఈ కేసును దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీన్ని ఈడీ ఈ ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాలు కానీ ఈ దేశంలో అరెస్ట్ చేసిన ప్రతి కేసు కూడా ఇవాళ ప్రతిపక్షాల మీద చేస్తున్నాయి తప్ప ఒక్క కేసు కూడా ఇప్పటిదాకా ప్రూవ్ కాలే. వేల కేసులు ఇలా ప్రతిపక్షాల మీద పెట్టారు, ప్రతిపక్ష నాయకుల మీద పెట్టినరు, ప్రతిపక్ష బిజినెస్ మెన్ ఎవరైతే ప్రతిపక్షాలకు సపోర్ట్ చేస్తున్న బిజినెస్ మెన్ పెట్టినరో వేలాది కేసులు బుక్ చేసినా ఒక్క పర్సంటేజ్ కూడా ఈ 10 సంవత్సరంలో ఇంతవరకు ప్రూవ్ కాలే. 0.4% మాత్రమే ఇప్పటిదాకా ప్రూవ్ అయింది. కవిత గారి మీద ఆమె బాధితురాలుగా ఉన్నది, నిందితురాలుగా కాదు. కానీ కావాలని చెప్పేసి ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేసి వారిని ఎలక్షన్లో తిరగనీయకుండా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే పొలిటికల్లీ మోటివేటెడ్ తప్ప బదనాం చేయాలని తప్ప అందుకే హరాస్ చేస్తున్నారు. చట్టాలను మొత్తం కూడా సిబిఐని ఈడీని మిస్యూజ్ చేసి ఈ దేశంలో ఉండే అనేక పార్టీలను కూడా మొత్తం కూడా హరాస్ చేస్తున్నారు. అయితే ఆ పార్టీకి బీజేపీకి సంబంధించిన నాయకులను అడిగితే మేము ఏం చేయలేదు, మా ప్రమేయం ఏం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, ఆమె అందులో ఒక నిందితురాలుగా ఉంది కాబట్టి ఈరోజు కేసులు నమోదు చేశామని చెప్తా ఉన్నారు. మేమేం చెప్తున్నాం కదా, 10 సంవత్సరంలో కేసులు నమోదు చేసిన దాంట్లో ఎక్కడన్నా ఎవరికైనా ఒకటన్నా ప్రూవ్ అయిందా? ఒకటి. రెండు, ఈ దేశంలో మీరు పెట్టిన కేసులు అన్నీ కూడా ప్రతిపక్షాల మీదనే కదా. ఆ ప్రతిపక్ష కేసులు బుక్ చేసినప్పుడు వాళ్ళు మీ బీజేపీలో చేరినట్లయితే ఇమ్మీడియట్గానే నిర్మా వాషింగ్ పౌడర్ లాగా మొత్తం కూడా స్వచ్ఛంగా బయటకు వస్తున్నారు కదా. అంటే మీ పార్టీలోకి రావడానికి లేకపోతే ఇతర పార్టీల్లో పని చేయకుండా ఉండడానికి అని చెప్పి మీరు చేస్తున్న చర్యలుగా భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు, భావిస్తున్నారు. ఖచ్చితంగా మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడడానికి కారణం ఏంది మరి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఇతర పార్టీలు వాళ్ళను బెదిరించడం కానీ లాలించడం కానీ లేక ఇతర పార్టీలోకి పోతే అక్రమాలు చేయవచ్చు, ఈ పార్టీలో ఉన్నప్పుడు అక్రమాలు చేయడానికి వీలు కాలేదు కాబట్టి ఇవాళ ఇతర పార్టీలోకి పోతే అక్రమాలు చేయొచ్చు అనే దుర్బుద్ధితో వాళ్ళ యొక్క వ్యాపారాలే రాజకీయాలుగా మార్చి చేస్తున్న కొద్దిమంది పోతున్నారు తప్ప ఇవాళ కార్యకర్తలు ఎవరు పోవట్లేదు, ప్రజలు ఏ విధంగా వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. వాళ్ళందరినీ ప్రజలు చీకొడుతున్నారు. ఒక పార్టీ నుండి ఎన్నికై ఇంకో పార్టీలోకి పోవడం అనేది నిషేధితం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క డిస్క్వాలిఫై కూడా అవుతారు. ప్రజలు వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏ విధంగా ఎట్లా ఏ రూపంలో బుద్ధి చెప్పాలని కూడా తగిన సమయంలో తగు విధంగా వాళ్ళకు బుద్ధి చెప్తారు. అయితే చివరిగా వచ్చేసరికి వర్షాలకు సంబంధించి మీరు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరువులు వస్తున్నాయని మీరు చెప్తున్నారు. అయితే కాలం కాకపోవడంతో వర్షాలు లేవని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు చెప్తా ఉన్నారు. మరి ఈ ఆరోపణలు ఎట్లా చూస్తారు? మరి ఇవాళ సమ్మక్క సాగర్ దగ్గర నీళ్లుంటే ఎందుకు ఎత్తట్లేదు, ఎందుకు దేవాలయాల ద్వారా ఇతర రిజర్వాయర్లను నింపట్లేదు? అదేవిధంగా కాళేశ్వరం దగ్గర పోతున్న నీళ్ళని ఇవాళ ఒకటే పిల్లరు ఇవాళ పడితే దాని గురించి ఒక కాఫర్ డ్యామ్ వేసి నీళ్ళు ఎత్తవచ్చు, ఎందుకు ఎత్తట్లేదు? అసలు సాగునీటి వ్యవస్థను అర్థం చేసుకోకుండా దాన్ని ఉపయోగించకుండా కావాలని చెప్పేసి మీరు తెచ్చిన కరువు తప్ప మరొకటి కాదు. మేము 24 గంటల కరెంటు ఇన్ని రోజులు బట్టి ఇచ్చినాం కదా. 10 సంవత్సరాలు 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు 15 గంటలు 16 గంటల మాత్రమే ఇస్తున్నారు? అది కూడా రాత్రిపూట ఇస్తున్నారు. తద్వారా అనేక మంది రైతులు ఇవాళ పాముగుట్టి తేలుగుట్టి కాదు కరెంటు షాక్ కొట్టి చచ్చిపోవడం అనేది మళ్ళీ 2014 కంటే ముందు ఉండేది, ఇలా 2024లో మళ్ళీ మొదలైంది. అది మీ వల్లనే అయిందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇవాళ జనగామ లాంటి చోట్ల దరిదాపుగా 2 లక్షల ఎకరాలకు నీళ్లు వారిచ్చే దగ్గర జనగామ జిల్లాలో కానీ 2.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండించే దగ్గర ఇవాళ ఉన్న నీళ్ళని కూడా నువ్వు ఇలా చెరువులకు పంపించట్లేదు, రిజర్వాయర్లు నింపట్లేదు, కాలువలకు వదలట్లేదు, నీ వాటర్ మేనేజ్మెంటే లేదు. కాబట్టి ఇవాళ మీరు తెచ్చిన కరువే, ఉన్న నీళ్ళని ఇవ్వలేకపోతున్నారు. ఇంతకుముందు మేము ఇచ్చిన కరెంటుని మీరు ఇవ్వలేకపోతున్నారు. మేము ఇంతకుముందు సక్రమంగా 5 సంవత్సరాలు ఇచ్చిన మంచి నీళ్ళని ఇవాళ మీరు ఇవ్వలేకపోతున్నారు. ఏమి రోగం వచ్చింది ప్రభుత్వానికి అని చెప్తున్నాం. 100 రోజుల్లో రోజు రాజకీయమేనా? రోజు కూడా ఇతరులను గుంజుకోవడానికి ఆరాటపడమేనా? ఎలక్షన్లు సీట్లు గెలవడమే తప్ప ఇంకొకటి రైతులకు ఇవాళ నీళ్లు లేకుండా దరిదాపుగా 5.5 లక్షల పంట వేయలే గతంలో యాసంగి చూస్తే. ఈ 51 లక్షల పంటలో కూడా దరిదాపుగా 15 లక్షల పంట ఇలా చీడపీడల వల్ల కానీ నీరు లేకపోవడం కానీ
ఇలా పిడుగులు పడడం వల్ల కానీ ఈ యొక్క అకాల వర్షాల వల్ల కానీ లేకపోతే వడగండ్ల వల్ల కానీ ఇలా ఖరాబ్ అవుతున్నది. కాబట్టి ఖచ్చితంగా నీ యొక్క వాటర్ మేనేజ్మెంట్ లేదు, వ్యవసాయం మీద దృష్టి లేదు. వ్యవసాయం ఇంతకుముందు బాగా చేయలేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వ్యవసాయం బాగా చేయందే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయా? వరిలో నెంబర్ 1 భారతదేశంలో 15వ స్థానం నుండి వచ్చిందా? ఇలా పామాయిల్ 35,000 ఎకరాలు ఉంటే 3 దరిదాపుగా 2,85,000 ఎకరాలకు ఎట్లా పెరిగింది? మిర్చిలో నెంబర్ 2 ఉన్న స్థానం నెంబర్ 1కి ఎట్లా వచ్చింది? పత్తిలో నెంబర్ 3 ఎట్లా కొనసాగింది? ఇవన్నీ మొత్తం కూడా దిగుబడే కదా. పంట దిగుబడి అనేది సూచిక కదా. మరి ఆ సూచిక ప్రకారం గత 10 ఏళ్లలో బ్రహ్మాండంగా పంట దిగుబడి పెరిగింది. దిగుబడి పెరగడానికి కారణం 24 గంటల కరెంట్ ఇవ్వడం, పంట పెట్టుబడి ఇవ్వడం, కావాల్సిన సాగునీళ్ళు ఇవ్వడం. బ్రహ్మాండంగా మేము అరేంజ్ చేసినాం, ఇచ్చినాం. నువ్వు ఇవ్వలేకపోతున్నావు. మేమిచ్చిన సాగునీళ్ళు మీరు ఇవ్వలేకపోతున్నారు. మేమిచ్చిన కరెంటు మీరు ఇవ్వలేకపోతున్నారు. మేమిచ్చిన మంచినీళ్ళు మీరు ఇవ్వలేకపోతున్నారు. ఇది మీ చేతగాని ప్రభుత్వానికి నిదర్శనం. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో మేము 6 గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తున్నాం, వాంటెడ్గా ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్పై ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. 6 గ్యారెంటీలు మీరు ఇచ్చినట్లయితే మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తున్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? చిన్నది ఏదైనా ఇచ్చినట్లయితే ఆరోగ్యశ్రీ కింద 20,000 కోట్లదో లేకపోతే ఇలా పైసలు ఇవ్వని ఆర్టీసీకి అవి చేయడమో తప్ప యాక్చువల్గా మీరు ఇవ్వాల్సిన 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా? అదేవిధంగా డిసెంబర్ 9నే రుణమాఫీ ఇస్తామన్నారు 2 లక్షల రూపాయలు, ఎందుకు ఇవ్వలేకపోయినరు? రైతు బంధు కింద మీరు ఇస్తా అన్న ఆసరా, రైతు ఆసరా కింద ఇస్తున్న కాదు, రైతు బంధు కింద ఇవ్వాల్సిన 10,000 ఎకరానికి 5,000 రూపాయలు కూడా ఇవ్వలేదు కదా. మేము 7,500 కోట్లు బ్యాంకులలో పెట్టి మీకు అప్పచెప్పితే ఆ 7,500 కోట్లు ఎవరెత్తుకోపోయినరు? 16,500 కోట్లు అప్పు తెచ్చిండ్రు కదా. 16,500 7,500 చేస్తే 24,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చిండ్రు? ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు? ఏ మంత్రులు తీసుకున్నారు? ఎందుకు రైతులకు ఇవ్వలేకపోయినరు? రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోయినరు? రైతు రుణమాఫీ ఎందుకు ఇవ్వలేకపోయినరు? మీరు ఇస్తా అన్న 500 రూపాయలు వరికి ఇస్తా అన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో లేకపోతే రైతుల మనసుల్లో ఉన్నాయి. 60% జనాభా ఇలా రైతాంగం మీద, రైతుల మీద ఆధారపడే ఇతర కూలీలు, వ్యవసాయ కూలీలు. కాబట్టి వాళ్ళ యొక్క జీవితం బాగుపడాలంటే వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయం బాగుండాలంటే ఇంతకుముందు ఇచ్చిన 24 గంటల కరెంట్ ఇవ్వాలి, రైతు బంధు పెట్టుబడి అనేది ఇవ్వాలి, ఆ సాగునీరు కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. గ్రామాల్లో మేము మంచిగా ఏర్పాటు చేసిన మంచినీళ్ళు అనేది కొనసాగాలి. అంతే తప్ప ఉట్టిగానే గత ప్రభుత్వం ఇయ్యలే కాదు. మేము ఇచ్చినాం కాబట్టే వాళ్ళందరూ కూడా 75,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చినాం రైతులకు రైతు బంధు రూపంలో. 1,25,000 మందికి రైతు బీమా, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం చనిపోయిన రైతుకి. సాగునీళ్ళు బ్రహ్మాండంగా ఇచ్చినాం కాబట్టే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించినాం. ఇవి వాస్తవాలు కాదా? ఇది పల్లె రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. గతంలో మేము వ్యవసాయానికి పెద్దపీట వేసాం, రైతు బంధుకు సంబంధించి 7,500 కోట్లు ఇచ్చాం, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఈ దాదాపు 25,000 రూపాయల కోట్ల డబ్బులు ఏం చేశారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.